భారతీయుల ఆత్మ అంటే మరి భారతీయుల ఆత్మల ముస్లింలు ఉండాలి, క్రిస్టియన్లు ఉండాలి, ఇరానీ అందరు ఉండాలి కదా. మరి ఆత్మాని చెప్పుకుంటూ ఇంకో పక్క ముస్లింలను విడదీయడానికి వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పడం ఒకటి. రెండోది, కిషన్ రెడ్డి గారు మాట్లాడే మాట ఎట్లుందంటే, మేము ఆనాడు ఇటాలియన్ కాంగ్రెస్ ఇటలీకి వచ్చినటువంటి సోనియా గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాదని మేము ఒక ప్రమాదాన్ని ఆపిరట. నువ్వేం ఆపిందిరా బాబు? భారతీయ సంస్కృతి ఏంది చెప్పు. ఒక మహిళ తల్లిగారి ఇంట్లో ఉన్నప్పుడు తల్లి ఎప్పుడైతే పెళ్లి చేసిర్రో అత్త మామ భర్త వాళ్ళ సంస్కృతి వాళ్ళ ఇంటి వ్యవచారం ఇంటికి అవలంబిస్తుంది. ఇది మర్చిపోయి ఎంతసేపటికి ఇటాలియన్ అంటుడు. అసలు భారతీయ సంస్కృతి తెలుసా నీకు? భారతీయ సంస్కృతి ఏమిటి? ఒక ఆడపడుచు ఇంకో ఇంటికి పోతే వాళ్ళ గోత్రం అన్ని వాళ్ళకే వస్తుంది, ఇంటితో సంబంధం ఉండదు. వీళ్ళు భారతీయులయా? ఇది భారత జనతా పార్టీ కల్చర్. మహిళలు కూడా ఆనాడు ఆమెకు 2 సార్లు భర్త చనిపోయినా అత్త చనిపోయినా ఈ దేశాన్ని గురించి పాటుపడుతూ చిన్న పిల్లలున్నా పోషిస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేసి ఈ భారతదేశ సంస్కృతిని అత్త ఆలోచన భర్త ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి తీసుకోమంటే అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ తప్పితే అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరే ఉండాలి ప్రధానమంత్రి అంటే నేను ఉండను. నేను ఒక ఆర్థికవేత్త అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ను 2 పర్యాయాలు ప్రధానమంత్రి చేసిన ఏకైక నాయకురాయల మీద ఇలాంటి అబద్ధాలు ఎందుకు వేస్తున్నట్టు నాకు అర్థమైంది. ఏంటంటే ఇందిరాగాంధీ సంస్కృతిని ఇవాళ రాహుల్ గాంధీ అంతకుముందు రాజీవ్ గాంధీ కొనసాగిస్తుంటూ సద్భావన పేరు మీద. అదేవిధంగా ఆయన కొడుకు ఇవాళ భారతదేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, బడుగు బలైన వర్గాల సమస్య తెలుసుకొని we come to the power, we conduct caste wise census. XA ద్వారా ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు ఉన్నాయి కింది స్థాయిలో తెలుసుకోవాలి. కేవలం 90% ఉన్నటువంటి జనాభాలో 10% ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 10% ఆపడానికి నేను ప్రధానమంత్రి అయితే మా ప్రభుత్వం వస్తే దాన్ని 50% సీలింగ్ కూడా పెంచేస్తా. అప్పుడే వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది. సమాజంలో మీలాగానే ఏది కోటీశ్వరులకు లాభం కాకుండా పేదవాడిని పైకి తేవాలని ఆలోచన చేసే సమయంలో జనంలో ఒక ఊపు వచ్చింది. అరే రాహుల్ గాంధీ ఎవరు మాట్లాడలే, నరేంద్ర మోడీ ఓబీసీ ప్రధానమంత్రి చెప్పినా ఇంతవరకు ఏం చేయలే. నేను 3 సార్లు కలిసిన ఎంపీల ద్వారా ఆయన క్యాష్ వైస్ సెన్సస్ ఒప్పుకోలే. ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయమన్న మా జనాభాలో 54% కంటే ఎక్కువ ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు కలిపితే అన్ని కలిపితే 90% ఉన్నారు. అందుగురించి ఆయన తుక్కుగూడలో 90 మంది ఆఫీసర్లు ఉంటే 3 బీసీలు అన్నాడు. ఎస్సీలు ఎంతో జనాభా ఉంటే వాళ్ళకి 8 అన్నాడు. అది తెలుసుకున్న తర్వాత ఇక లాభం లేదురా బాబు, ఒక ట్రంప్ కార్డు ఆడుతున్నారు. మళ్ళా ఇటాలియన్ కొత్తగా తీసుకొచ్చిండు. ఇది కొత్తదే కాదురా, పాతదే తిప్పుతున్నాను. ఇంకా తీసుకెళ్ళి మాకు బుద్ధి ఉన్నదా, మాకు ఆలోచన ఉందా? మరి మీ ప్రధానమంత్రి ఓబీసీని ఏం చేసిండు చెప్పు? 3 సార్లు కలిసినాం. అదే సోనియా గాంధీ ప్రజల ఆలోచన తెలుసుకొని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఏది ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పార్లమెంట్ లో బిల్లు పెట్టించింది. మన్మోహన్ సింగ్ చెప్తే అదే విధంగా ఇవాళ పాస్ అయింది. అదేవిధంగా రాహుల్ గాంధీ కాన్సెప్ట్ చూడు, ఏది సోషల్ జస్టిస్ మినిస్టర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటే అది కేవలం ఏది ఎస్సీలకు అంటరాని తన మీద రిజర్వేషన్ ఉంది కాబట్టి వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది.
పార్లమెంట్ కమిటీ చేశాడు. మీ ప్రధానమంత్రి ఏం చేసిండు చెప్పా? ఏమైనా చేసినా ఈ 10 ఏళ్లలో అబద్ధాలు చెప్పిండు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు జమ చేస్తాడు. రైతులు ఏది రోడ్ల మీద సంవత్సరం వరకు వాననకైతే ఒక్కకు పైసా కూడా నువ్వు వాళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వలే. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకంటే పెంపేరు ఎత్తిపోతున్నావు. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాన్సర్ అనగానే జనంలో ఊపు వచ్చింది. అంతేకాదు 90% ఉన్న జనానికి నేను లాభం చేస్తా, వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని అంటే ఇక లాభం లేదు. ఇట్లయితే నడవదు. కొడుకేమో ఇట్లా మాట్లాడుతుండు కనుక తల్లిని తీసుకొచ్చి ఆమె ఇటాలియన్ అంటారే బాబు. భారతదేశ సంస్కృతి అదేనా? మనం నువ్వు ఎప్పుడైనా భారతదేశ సంస్కృతి చదివినావా? ఒక ఆడపడి ఇంటికి పోతే గోత్రం చేంజ్ అవుతుంది. అత్తగారు భర్త వారే వాళ్ళ కుటుంబంతో ఒక సింబాలిక్ కాదు హక్కు చేకూర్చుకుంటుంది. భారతదేశంలో వచ్చి భారతదేశ సంస్కృతిని అర్థం చేసుకున్న ఏకైక తల్లి మేమందరం ధర్నా చేసిన ఆయన ఇంటి ముందు ఆ రోజులలో. కానీ ఆమె ఒక్కరే నో ఐ విల్ నాట్ బి ది ప్రైమ్ మినిస్టర్ అన్న. ఒక్కసారి కాదు 2 సార్లు. అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రి ఆలోచన చేయలే. అలాంటి కుటుంబాన్ని పట్టుకొని ఇవాళ ఈ ఎలక్షన్ లో తప్పనిసరిగా బీసీ ఎస్సీలు మైనార్టీలు యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ సందేశం పోయింది. కాబట్టి మళ్ళా ఇటాలియన్ సబ్జెక్టు తీసుకొచ్చారు. ఇప్పటికన్నా భారతదేశ సంస్కృతిని తెలుసుకో, బండి సంజయ్ తెలుసుకో, కిషన్ రెడ్డి తెలుసుకొని కోరుతున్నా. ఇక ముందు ఇటాలి మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే రాహుల్ గాంధీ మాట ప్రజలలో వెళ్ళిపోయింది. ఇందిరాగాంధీ మన్మడుగా అదే ఆలోచనతో బడుగు బలైన వర్గాలను ఆమె భూ సంస్కరణలు అమలు చేసింది. దున్నేవాడికే భూమి ఇచ్చింది, పేద ప్రజల గురించి ఇండి ఇచ్చింది. ఇందిరాబాయి అదానికి ఆలోచన చేసిన పార్టీని పట్టుకొని బెంబేలు ఎత్తిపోయి మళ్ళా ఇటాలియన్ సబ్జెక్టు తీసుకొచ్చిండు. లేకుంటారట వీళ్ళంతా ఆపిందట. మీరేం ఆపిరా బాబు? ఆమెనే వద్దన్నది. ఐ డోంట్ వాంట్ టు బి ప్రైమ్ మినిస్టర్, ఐ వాంట్ టు మేక్ ఇంటెలిజెంట్ పర్సన్, బెస్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చేసింది. అందుకుంటే ఇవాళ రాహుల్ గాంధీ దెబ్బకు భయపడిపోయి ఇవాళ బీసీ అంటున్నారు. ఏబీసీలకు సైన్ చేసిన మీ ప్రధానమంత్రి ఒకసారి ఆలోచన చేయి. కిషన్ రెడ్డి మమ్మల్ని బుద్ధి ఉన్నదా, మాకు ఆలోచన ఉందా అంటున్నారు. మీరు బుద్ధి తెలుసుకోండి. కేవలం ఓట్ల గురించే అయోధ్య రాముని ముందు వెళ్తున్నారు, దేవునితోటి రాజకీయాలు చేస్తున్నారు. అదే మేము పేద ప్రజల గురించి బడుగు బలైన వర్గాల అభివృద్ధి గురించి ఆలోచన చేసే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. మీది జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అయింది. ఎప్పుడు పుట్టింది? స్వాతంత్రంలో మీ పోరాటం ఏమిటి? స్వాతంత్రంలో అందరూ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ చేశారు. మౌలానా కూడా పార్టిసిపేట్ చేశారు. మర్చిపోయి ఇవాళ ఆత్మ అంటున్నాను. మరి భారతీయుడు ఆత్మ అన్నప్పుడు ముస్లింలను ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారు? వాళ్ళకు సెపరేట్ అట. రిలీజియస్ అంత దూదేకులు వాళ్ళు ఉన్నారు. ఏంటి సైకిల్ పంక్చర్ చూడాల్సిన పేదలు ఉన్నారు, రిక్షా దొక్కుతున్నారు. వాళ్ళకి సాయం చేస్తే తప్ప మీ నుంచి మేము రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నారు. మీ రిజర్వేషన్ ఎత్తే మీరు వస్తే కదా మీరు పవర్గా మేము తప్పనిసరిగా అందరినీ సమానంగా పేద ప్రజలను పైకి తీసుకొచ్చే కార్యక్రమం మాది. మీరు భారతదేశాన్ని విడగొట్టి ఓట్ల ద్వారా దేశాన్ని విద్వేషాన్ని పెంచుతున్నారు. అదే రాహుల్ గాంధీ నఫరత్ छोड़ो प्रेम बढ़ाओ అంటున్నారు. सबके साथ हमारा विकास అంటున్నారు. వికాస్ ముసల్మాన్ नहीं है क्या అని నేను అడుగుతున్నా. ఇప్పటికన్నా ఏదైనా మాట్లాడేటప్పుడు మాటికి సోనియా గాంధీ పేరు ఎత్తకుండా బాబు భారతదేశ సంస్కృతి తెచ్చుకొని ఇంకోసారి ఎవరైనా మిమ్మల్ని నమ్మరు. ఇవాళ ప్రతి ఆడపడుకు చెప్తున్నా, మన స్త్రీలను అవమానం చేస్తున్నారు. తప్పకుండా ప్రతి స్త్రీ పొద్దున్నే ఎలక్షన్ రోజు పొద్దున్నే ఓటు వేసి వచ్చిన తర్వాత ముఖం కడుక్కొని టిఫిన్ చేయండి, స్నానం చేయండి, పూజ చేయండి. ఓటు మొత్తం
హస్తానికి వేయమని కోరుతున్నా.